నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పాకిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. ఆ దేశంలో అత్యంత అస్థిరంగా ఉండే బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో వేర్పాటువాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పక్కా ప్లాన్ తో 12కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి పాక్ సైన్యాన్ని, పోలీసులను ఉలిక్కిపడేలా చేశారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోగా, ఎదురు కాల్పుల్లో భారీగా ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అసలు బెలూచిస్తాన్ లో ఏం జరుగుతోంది? ఆపరేషన్ హెరోఫ్ రెండో దశతో బిఎల్ఏ సృష్టిస్తున్న ప్రకంపనలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రం బెలూచిస్తాన్ యుద్ధ భూమిని కల్పిస్తోంది. జనవరి 31 శనివారం ఉదయం వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ అత్యంత పకడ్బందీగా సమన్వయ దాడులకు పాల్పడింది. క్వెడ్డా, పస్ని, మస్తుంగ్ డుష్కి, గ్వాదర్ వంటి 12కు పైగా కీలక ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. తుపాకులు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి బాంబులతో విరుచుకుపడిన ముష్కరులు పోలీస్ స్టేషన్లు, పారామిలిటరీ స్థావరాల లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘర్షణలో కనీసం 10 మంది భద్రతా సిబ్బంది మరణించగా, ఎదురు కాల్పులో 58 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసినట్లు పాక్ అధికారులు ప్రకటించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ బిఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఆపరేషన్ హెరోఫ్ లో భాగంగా ఇది రెండో దశ అని, తమ మాతృభూమిని రక్షించుకోవడానికి ఈ పోరాటం కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా క్వెట్టా నగరంలో వరుస పేలులతో జనం బెంబేలెత్తిపోయారు. దాడుల తీవ్రత దృష్ట్యా ప్రావిన్స్ వ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేసి రైలు సర్వీసులను రద్దు చేశారు. మస్తుంగ్ జిల్లాలో ఒక హై సెక్యూరిటీ జైలుపై దాడి చేసిన ముష్కరులు సుమారు 30 మంది ఖైదీలను విడిపించుకుపోయినట్లు తెలుస్తోంది. నుష్కీ జిల్లా డిప్యూటీ కమిషనర్ ను కూడా కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఎప్పట్లాగే ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయితే వాస్తవానికి బెలూచిస్తాన్ ప్రజలు తమ వనరులను పాక్ ప్రభుత్వం, చైనా దోచుకుంటున్నాయనే కోపంతో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దివాలా తీయగా ఇప్పుడు సొంత భూభాగంలోనే నియంత్రణ కోల్పోవడం ఆ దేశ సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్ట్ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు పెరుగుతుండడం బీజింగ్ కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బెలూచిస్తాన్ లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ఒకవైపు ఆఫ్ఘాన్ సరిహద్దులో తాలిబాన్ల తెగ, మరోవైపు బెలూచ్ వేర్పాటువాదుల దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భద్రతా దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న గెరిల్లా తరహాలో జరుగుతున్న ఈ దాడులను అడ్డుకోవడం కష్టంగా మారింది. రాబోయే రోజుల్లో బెలూచిస్తాన్ ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో, పాక్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందో లేదో చూడాలి.